నా పేరు పెద్దిరాజు వెంకటేశ్వర్లు. మాకు ఇద్దరు పిల్లలు. నేను 6 నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. ఆ రోజులు మస్తాన్ గారు, సౌతారా గారు, జయత్ గారు వాళ్ళ దగ్గర మా చదువుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఎలగొత్తి వెంకటేశ్వర్లు, తలకొండపాడు. హలో, నా పేరు నిలకొత్తి వెంకటేశ్వర్లు. ఈ డయాలసిస్ మీద ఉన్న పెద్దలకి, ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా పాప కూడా ఇదే స్కూల్లో 8th క్లాస్ జాయిన్ అయింది ఇయర్. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ పి నీలవేణి, తగ్గెళ్ళపాడు. అందరికీ నమస్కారం. నా పేరు నీలవేణి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. మా సార్ వాళ్ళ దగ్గర చదువుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాము. మీరందరూ కూడా బాగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కాశీరత్నం. నేను ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడనే చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మాలతి. 6 నుంచి 10th వరకు ఇక్కడే. మాటలు రావట్లేదు. అందరికీ థ్యాంక్స్. నా పేరు పద్మావతి. 1st క్లాస్. బిల్లు కూర్చోండి, గమ్మున కూర్చోండి. మానస 8th C సెక్షన్. అందరికీ నా నమస్కారం. నా పేరు మానస, 8th C సెక్షన్. గౌరవనీయులైన హెచ్ఎం సార్కి, ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. 93-94 సంవత్సరాలలో ఇక్కడ 10th క్లాస్ చదివి జీవితంలో అనేక మార్పులు పొంది ఎక్కడెక్కడో స్థిరపడిన వారి అనుభూతులను, ఆనందాన్ని పంచుకోవడానికి కంచర్లవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేసిన సార్ అండ్ టీచర్స్ వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇటువంటి సమావేశం మాకు కొత్తగా ఉన్నా చూస్తుంటే చైతన్యాన్ని, సరికొత్త ఆలోచనను కలిగిస్తుంది. మేము పెద్దయ్యాక ఇటువంటి సంతోషాన్ని పంచుకొని మాకు చదువు చెప్పిన మా గురువులను సన్మానించి మా గురువుల యొక్క ఆశీస్సులను తీసుకోవాలని నాకు తెలుస్తుంది. ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా అవుతుంది. ఆత్మీయ సమ్మేళనం ఎలా జరుపుకుందాం అని 6 నెలల నుండి ఆలోచించి ఈ రోజుకి సక్సెస్ అయినది. దీనికి వాట్సాప్ బాగా ఉపకరించింది. మంచి పాఠాలను బోధించే, మంచి చెడులను, నీతులను చెప్పే మా మంచి మాస్టర్లు, తిమిరాన్ని తొలగించి విజ్ఞానం పంచే గురువులన్న వారి మనసన్న మాకెంతో గౌరవము. అందుకే ఏ విధంగా తీర్చుకుంటాము ఈ జగతిన గురు రుణము, విజ్ఞానము, సంస్కారము కలబోత గురువే కల. అందుకే గురువే దైవము, గురువే బ్రహ్మ. అందుకే గురువు అందరికీ నిండు మనసుతో చేయాలి. వారికి వందనము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు గోపీచంద్ 10th క్లాస్ విద్యార్థి గురువు అంటే ఎవరో తెలుసా అని చెప్తాడు. Respected headmaster, staff, teachers, guests and my dear friends, good afternoon to one and all. I am Gopichand. I am studying 10th class English medium. గురువు అంటే ఎవరో తెలుసా? గుడిలో దేవుడు, బడిలో ఉపాధ్యాయుడు. గుడికి పోతే ప్రసాదం వస్తుందేమో కానీ బడికొస్తే భవిష్యత్తు మారిపోతుంది. రా, బడి పిలుస్తోంది, టీచర్ వెయిట్ చేస్తున్నాడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి నెల,
ప్రతి సంవత్సరం ఇలా 60 సంవత్సరాలు నిండే వరకు నీ కోసం, నీ చదువు కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ లక్ష్యం కోసం ఆలోచించే ఆదర్శవంతుడే ఉపాధ్యాయుడు. ఓ విద్యార్థి మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్లను చూసి ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచంలో రియల్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అతడే ఉపాధ్యాయుడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదో తెలియజేసే వ్యక్తిత్వ వికాసకుడు. నవరత్నాల్లో వజ్రమై, చుక్కల్లో చంద్రుడై, విజ్ఞానానికి ప్రకాశవంతుడై, వ్యక్తిత్వ వికాసకుడై, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే మహిమాన్వితుడైన సరస్వతి పుత్రుడు ఉపాధ్యాయుడు. అందుకే గురువులందరికీ ఈ 700 మంది తరఫున వందనం, అభివందనం, పాదాభివందనం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాగుంది గోపి, థ్యాంక్ యూ. ఒక్కసారి చంద్రునిలో వెలుగులో చల్లదనం, సూర్యుని వెలుగులో వెచ్చదనం, గురుని ఆజ్ఞలో కమ్మదనం, విలువైనది అవి వెలకట్టలేనివి. ఒకసారి మా స్కూలుకు వెళ్ళి రావాలి, జ్ఞాపకాల దొంతరలతో పొంగిపోవాలి. ఒకసారి మా స్కూలుకు వెళ్ళి రావాలి, జ్ఞాపకాల దొంతరలతో పొంగిపోవాలి. చిన్ననాడు చదువు చెప్పిన గురువులందరికీ పాదాభివందనముతో మురిసిపోవాలి. ఈ రకంగా ఆ 93, 94 బ్యాచ్ మధ్యలో ఉన్న విషయాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఇంకా నాకు అవకాశం ఉండదు. చివరి పలుకులుగా కూడా ఈ పాటలో స్టూడెంట్ నెంబర్ 1లో ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, వారు పాస్ట్ టెన్స్లో. ఓ మై డియర్ గర్ల్స్, డియర్ బాయ్స్, మై డియర్ మేడం, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వేడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోయాము. We missed all the fun, we missed all the joy, we missed you. వారు ఎంతో ఇక్కడ ఉండి కోల్పోయామని వాళ్ళ మనసులో ఉన్న విషయాలను మరొక్కసారి వారందరికీ సభాముఖంగా అందరి ద్వారా అందరికీ అభినందన మందారమాల తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గురించి, వారి విషయాల గురించి మొదటగా సత్తార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గారు అయినటువంటి ప్రసాద్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ పాఠశాల ఫౌండరు, ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి శ్రీ పోతు కొండారెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్గా ఎలక్ట్ అయినటువంటి మన వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ యాకబ్ గారికి, నాతోటి నేను కొలీగ్స్గా ఉండి పాఠశాలలో పనిచేసినటువంటి మన మస్తానులి సార్ గారికి, జయలాదుల్ సార్ గారికి, సుబ్రహ్మణ్య సార్ గారికి, గౌస్ సార్ గారికి, అలాగే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కొండారెడ్డి సార్ గారికి, తిరుపతి రెడ్డి సార్ గారికి, వదిలం బాబు గారికి అందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఈ 93, 94 బ్యాచ్ మా 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులందరికీ, పెద్దలందరికీ నా నమస్కారాలు. మా స్టూడెంట్స్ అందరికీ, ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు. అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. కాకపోతే మనకి ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి మొట్టమొదట అసలు ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాము దాదాపుగా 6 నెలల నుంచి మన ప్రోగ్రాము మన సుబ్బారావు స్టార్ట్ చేసి అప్పుడే 6 నెలల క్రిందటే నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, మీరు తప్పకుండా అటెండ్ కావాలి
అని చెప్పేస్తే సరే నేను తప్పకుండా అటెండ్ అవుతాను, సరే ఏర్పాటు చేయి, మంచి కార్యక్రమం అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అతను బాగా అందరినీ గ్యాదర్ చేయటము, మన సుబ్బారావే దీనికి అంతా కూడా ప్రధాన కారకుడు. తర్వాత ఈ దాదాపుగా ఈ సుదీర్ఘ కాలం 27 సంవత్సరాల తర్వాత కొంతమంది మాత్రమే అప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళు కనీరులో ఉన్నారు. ఒక 4-5 మాత్రమే అప్పుడు నుంచి మా టచ్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఈరోజే చూస్తున్నాను. చాలా 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంతమంది మా ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ని కలవటము. అదేవిధంగా వీళ్ళందరూ కూడా వ్యాపారంలో కొంతమంది ఉన్నారు, కొంతమంది వచ్చేసి జాబ్స్ చేస్తున్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు. అందరూ కూడా ఏదో ఒక విధంగా జీవితంలో స్థిరపడి మంచి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని, మా స్టూడెంట్స్ అందరూ కూడా మంచి గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఈ పాఠశాల గురించి అప్పటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాలంటే, నేను ఈ పాఠశాలకి 1987లో రావటం జరిగింది. అప్పటి నుంచి దాదాపుగా 2001 సంవత్సరం వరకు, అంటే దాదాపుగా 15 సంవత్సరాలు ఈ పాఠశాల కచ్చలవారిపల్లి పాఠశాలలో పనిచేశాను. మేము వచ్చినప్పుడు యూపీ స్కూల్గా ఉన్నది. తర్వాత మన కోతు కొండారెడ్డి గారి కృషి ఫలితంగా ఈ యూపీ స్కూల్ నుంచి హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడంలో చాలా కృషి చేశారు. మాగుంట సుబ్బరామరెడ్డి గారిని పట్టుకొని అప్పుడు చాలా ఆర్థిక సహకారం అందుకొని చాలా కృషి చేసి వారి పట్టుదలతోటే ఈ పాఠశాల అప్పుడు 91లో ఈ యూపీ స్కూల్ నుంచి హై స్కూల్గా మారటం జరిగింది. ఆ విషయంలో మాత్రం మన కోతు కొండారెడ్డి గారి కృషి చాలా మనము వెలకట్టలేనిది. ఎందుకంటే ఆనాడు పరిస్థితి ఎట్లా ఉందంటే, నాకు తెలుసు 7th క్లాస్ వరకు చదివి పిల్లలు, అమ్మాయిలు కానివ్వండి కొంతమంది అబ్బాయిలు మానేసేవాళ్ళు చదువు. ఎందుకంటే అప్పట్లో హై స్కూల్ ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదు, కనిగిరి వెళ్ళాలి, లేకపోతే కొంచెం దూరంగా వెళ్లాల్సి వచ్చేది. చాలామంది మానుకొని ఇళ్లలో కూడా ఉన్నారు. కానీ మన కొండారెడ్డి గారి కృషి ఫలితంగా హై స్కూల్ ఏర్పాటు అయిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ అప్పటి నుంచే 91లో స్టార్ట్ అయింది హై స్కూలు. అప్పటి నుంచి ఎంతోమందికి ఇక్కడ 10వ తరగతి వరకు చదువుకునేటువంటి అవకాశం మన కొండారెడ్డి గారు ఈ పాఠశాలను అభివృద్ధి చేసి పాఠశాల మన విద్యార్థులందరికీ కల్పించారు. కాబట్టి వారందరి తరఫున కూడా నేను కొండారెడ్డి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మనము ప్రైమరీ స్కూల్ నుంచి ఆ రోజు యూపీ స్కూల్ నుంచి హై స్కూల్కి అప్గ్రేడ్ అయినప్పుడు 2 టీచర్స్ రావాల్సి వచ్చింది. మొట్టమొదట యూపీ స్కూల్లో ఒక 5-6 మంది ఉన్నాము. ఎవరు రావాలనేది అప్పుడు విషయం వచ్చినప్పుడు కొంతమంది సీనియర్స్ హై స్కూల్ అయినప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు రాలేకపోయినప్పుడు ఎంకరేజ్ చేసినప్పుడు ఇక నేను మస్తానోలి సారు మేమిద్దరమే హై స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మా ఇద్దరితోటే హై స్కూల్ స్టార్ట్ అయింది. దాదాపుగా 10 సంవత్సరాల వరకు ఇద్దరే టీచర్స్, కేవలము వాలంటీర్స్. తర్వాత మనకు సుబ్రహ్మణ్యం సారు ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చి ఒక 10th క్లాస్ వరకు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. కేవలం ఇద్దరితోటే మేము స్కూల్ రన్ చేయడం జరిగింది. మాకు ఇద్దరు టీచర్స్ ఉన్నప్పటికీ కూడా అప్పటి నుంచే మేము అన్నీ కూడా ఎప్పుడైతే చెప్పారు మా స్టూడెంట్స్ స్టడీ అవర్స్ మెయింటైన్ చేశాము. ప్రతి విషయంలో కూడా చాలా మా సొంత స్కూల్ మాదిరిగా ఇది భావించి చాలా కష్టపడామని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి సంవత్సరం 10th క్లాసు ఆనాడే మేము నియర్లీ ప్రతి సంవత్సరం కూడా 85 నుంచి 95% వరకు రిజల్ట్స్ అప్పుడే మేము ఇద్దరు టీచర్స్ తోటి సాధించాము. డిప్యూటీ గారు ఒకసారి స్కూల్కి వచ్చారు, చాలా అప్రిషియేట్ చేశారు. నేను రెగ్యులర్ స్కూల్ చేశాను, మీరు ఇద్దరే ఉండి ఇంత ఎట్లా పని చేస్తున్నారు అసలు అని చెప్పేసి చాలా మమ్మల్ని అప్రిషియేట్ చేసి సార్ వెళ్ళిపోవటం జరిగింది. మేము ఆనాడు ఆ విధంగా చాలా కృషి చేయటం జరిగింది. తర్వాత ఇకపోతే సారు 1996 వరకు పనిచేసి ఇక్కడ తర్వాత అప్పటి వరకు సార్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. నాకంటే సీనియర్ చిలంకూరుకి ప్రమోషన్ మీద వెళ్ళారు. తర్వాత నేను 96 నుంచి 2000 వరకు నేను హెడ్ మాస్టర్గా పనిచేశాను స్కూల్లో, నాన్ ప్యానల్ హెడ్ మాస్టర్గా. తర్వాత 2000 సంవత్సరంలో మాత్రమే అప్పుడు పోస్టులు వచ్చాయి. అప్పుడు గెస్టెడ్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్స్ అందరూ వచ్చారు. నేను తర్వాత వాళ్ళకి ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేశాను. తర్వాత ఇకపోతే మన స్టూడెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడే చెప్పారు చాలామంది, అప్పుడు
ఇప్పుడు విద్యార్థులు మీకు ఉన్నటువంటి వసతులు ఆనాడు ఏమీ లేవు. మాకు కేవలం ఆ 2 పాత బిల్డింగ్సే అప్పుడు ఉండేది, కేవలం 2 రూమ్లే. ఆ 2 రూమ్లలోనే 10th క్లాస్ వరకు. తర్వాత ఈ మనకు సెంటర్ క్లాస్ బిల్డింగ్ ఒకటి వచ్చింది. లోపల ఒక రూమ్ ఉంటే ఒక క్లాస్ ఉంటే బయట తరగతి ఒకటి, తర్వాత లోపల ఒకటి బయట ఒకటి, కొంతమంది ఇంకా చెట్ల కిందనే. ఈనాడు ఉన్నటువంటి ఇన్ని బిల్డింగ్స్ కానీ ఇన్ని వసతులు ఏం లేవు. మధ్యాహ్న భోజన వసతి లేదు, అప్పుడు యూనిఫామ్స్ లేవు. ఇప్పుడు రకరకాలుగా ఈ విద్యార్థులకు ఎన్నో వసతులు. ఇంకా ఇప్పుడు ఈ అమ్మఒడి కింద 10,000 రీసెంట్గా ఇస్తున్నారు. కానీ ఆనాడు వీళ్లకు ఆ బ్యాచ్ వాళ్ళకి మధ్యాహ్న భోజనం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకునే వాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు 5-6 కిలోమీటర్ల నుంచి, దాదాపుగా 30 గ్రామాల నుంచి ఆ రోజు వచ్చి ఇక్కడ స్కూల్లో చదవటం ఉంది. అప్పుడే దాదాపుగా స్ట్రెంత్ మాకు 400 వరకు పైన ఉండేది. అంత కష్టపడి చదివారు ఈ బ్యాచ్ వాళ్ళందరూ కూడా. మంచి అప్పుడే క్రమశిక్షణ, కంచరాజపల్లి విద్యార్థులు అంటే క్రమశిక్షణ మారుపేరుగా ఉండేది వీళ్ళందరూ కూడా. కేవలం చదువులనే కాకుండా వీళ్ళు ఆట పోటీల్లో కూడా జోన్ ఏర్పాటు చేసినప్పుడల్లా మేము టీటీ లేకపోయినా కానీ వీళ్ళందరినీ జోన్ని పిలుచుకెళ్తాము. తర్వాత ఆటల పోటీల్లో కూడా గెలిచి ఎన్నో షీట్స్ తీసుకొచ్చారు. తర్వాత మస్తానల్ సార్ ఉన్నప్పుడే మేము యానివర్సరీ జరిపాము. తర్వాత జోన్ కూడా ఇక్కడే కండక్ట్ చేశాము కంచెలవారిపల్లి పాఠశాలని. ఇవన్నీ కూడా ఆనాటి ఇవన్నీ గుర్తులు. తర్వాత ఇక చివరిగా ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి విద్యార్థులు మా ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ పూర్వ విద్యార్థులు అందరికీ కూడా రకరకాల రంగాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీవితంలో ఆ రంగాల్లో ఉన్నటువంటి ఇంకా బాగా అభివృద్ధి చెంది బాగా వాళ్ళు ఉన్నత స్థితికి చేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సార్, మీ శిష్యుల మీద అభినందన చిరుజల్లులు కురిపించినందుకు ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమంలో వారు పడిన బాధలు కానీ వీరు చేసిన కృషి కానీ కూర్చి చెప్పవలసిందిగా మస్తానవల్ గారిని కోరుచున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ రెడ్డి గారు, అలాగే మొదటి నుంచి కూడా ఈ పాఠశాల ప్రారంభం కావడానికి మూల కారకులు కొండారెడ్డి గారు, అలాగే ఆనాడు ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు సర్పంచ్ రమణారెడ్డి, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్ కావడం జరిగింది. అలానే వేదిక మీద ఉన్న నాతో కలిసి పనిచేసిన సత్తార్ గారు, అలాగే జలార్దన్ సారు, సుబ్రహ్మణ్య సారు, గౌస్ గారు, తర్వాత కొండారెడ్డి సారు, పెద్దిరెడ్డి సారు, తర్వాత మన బాబు సారు, ఇంకా మాజీ సర్పంచ్, అలాగే ఈ పాఠశాల సిబ్బందికి అందరికీ నమస్కారం. అలాగే గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన 2003-4 బ్యాచ్ స్టూడెంట్స్ అందరికి కూడా ముందుగా ఒక విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలేమో. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు చూసిన ఈ పిల్లలందరినీ కూడా మళ్ళీ ఇక్కడ ఇదే స్కూల్లో చూడటం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సుబ్బారావు గత 4 నెలల నుంచి కూడా ఈ కరోనా టైంలో ఖాళీ ఉండబట్టాయేమో నాకు తెలియదు, కానీ ఇదే పని మీద ఉన్నాడు. అంతేకాకుండా ఒకరోజు జూమ్లో వీళ్ళందరినీ నాతో మాట్లాడించాడు. ఈ అమ్మాయిలు, తర్వాత ఇక్కడికి వచ్చిన అబ్బాయిలందరితో మాట్లాడించాడు. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళతో మాట్లాడుతుంటే కొంత తమాషా కూడా ఉంది. ముఖ్యంగా ఆ మాలతో మాట్లాడుతుంటే, అమ్మాయి నువ్వు చాలాసార్లు దెబ్బలు తిన్నావు కదా అని గుర్తు చేస్తే పక్కనే వాళ్ళ అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి అంటుందో, సార్ నా పనులు ఇవ్వకండి, మా అమ్మాయి నా మాట వింద అంటుంది. అలానే ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ పిల్లలందరితో కలిసి మాట్లాడటం అనేది అది చాలా గొప్ప అనుభూతి. తర్వాత ఈ స్కూల్ అనేది ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు అసలు అదొక గొప్ప అనుభూతి. ఎందుకంటే ఈ స్కూల్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఒక డిప్యూటీ డిఓ గారు వచ్చారు, శర్మ అనుకుంటా కదా సార్. ఆయన వచ్చి మమ్మల్ని ఇక్కడ వచ్చిన ఈ రూమ్లో కూర్చోబెట్టి ఏమైనా మీరైనా హై స్కూల్కి వెళ్ళేది, మీరు ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మీరు చాలా బాధలు పడాల్సి వస్తుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 5 months అనుకుంటా చిలంకూరు వీరభద్రాపురం స్కూల్ చూసి మళ్ళీ ఇక్కడ ఎప్పుడు దిగాడంటే ఆయన 4:40కి దిగాడు. అప్పుడు పిల్లలందరూ కూడా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కూర్చొని చదువుకుంటున్నారు, స్టడీ జరుగుతుంది. అంతేకాకుండా స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు సత్తార్ గారు ఏం చేశారంటే
ప్రతిరోజు 5 ఇంగ్లీష్ పదాలు నేర్పించేవారు. అలానే తెలుగు, అలానే చిన్న చిన్న సెంటెన్స్. అంటే ఏంటంటే ఒక విధంగా ఒక సిస్టమేటిక్ అలవాటు పడిపోయాము. అంటే ముందే అనుకున్నాం మేము ఈ విధంగా చేద్దామని. ఆయన దిగగానే పిల్లల దగ్గరకు వచ్చి కొన్ని ఇంగ్లీష్ పదాలు అడిగాడు. సత్తార్ గారు గుర్తుందో లేదో కానీ అడిగి వీళ్ళు టకటక చెప్పేస్తున్నారు. వాళ్ళ ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కంటే కూడా బాగా చెబుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను మీతో ఆ రోజు మాట అన్నాను, నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. నా సర్వీస్లో నేను చూసిన అప్గ్రేడ్ స్కూళ్ళల్లో బెస్ట్ స్కూల్ ఇది, మీరు బెస్ట్గా ఉన్నారయ్యా అని చెప్పడం జరిగింది. అదే నాకు బూస్ట్ అనుకుంటా. తర్వాత ఈ స్కూల్కు ముఖ్యంగా ఆ రోజు మాగుంట సుబ్బారారెడ్డి గారు నాకు తెలిసి ఒక 60-70 స్కూల్స్కి ఆయన కార్పస్ ఫండ్ కట్టారు. దాదాపు 55,000 ఈ స్కూల్ కూడా కట్టారు. అది కట్టడానికి కారణం కొండారెడ్డి గారు. అన్నీ చాలా ఉన్నాయి, తాళ్ళూరు ఇవన్నీ చాలా ఉన్నాయండి. అయితే నాకు తెలిసి ఇంత రోల్ ఉండే స్కూల్ ఏదీ లేదు. ఆయన డబ్బులు కట్టిన స్కూల్స్లో ఏ స్కూల్లో కూడా ఇంతమంది రోల్ లేదు. కారణం ఏంటంటే మేము అప్పుడే అనుకున్నాం, ఏమనుకున్నామంటే నాకైతే అప్పుడు 31 years. నేను సెకండ్ ఇయర్ టీచర్గా పనిచేస్తూ హై స్కూల్గా హెడ్ మాస్టర్గా వచ్చేసరికి నాకు 31 years ఎస్డిటీగానే. అలానే సత్తార్ గారు ఓ 34 years ఉంటారేమో. అప్పుడు మేము ఏమనుకున్నామంటే తీసుకోవడం కాదు, ఈ స్కూల్ అనేది డిఫరెంట్గా ఉండాలి అనుకున్నాం. అందుకనే November 1, 1991లో స్కూల్ స్టార్ట్ చేసాం. ఈ పిల్లలందరినీ చేర్చుకోవడానికి మాకు నెల పట్టింది. December 1 నుంచి ఇక్కడ స్టడీ అవర్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రతిరోజు ఉదయం 8:30కి స్టార్ట్ అవుతుంది. స్కూల్ ఫస్ట్ బెల్ కొట్టేదాకా స్టడీ అవర్ జరుగుతుంది. సాయంత్రం 3:30 కూర్చోబెట్టేవాళ్ళం, 4:30 దాకా స్టడీ అవర్ జరిగేది. ఈ 10th క్లాస్ బ్యాచ్ వచ్చేదాకా కంటిన్యూస్గా జరిపాం. 10th క్లాస్ వచ్చిన తర్వాత ఇంకో 1 hour ఎక్స్ట్రా జరిపాం. ఈ జరపడం కూడా ఎలా ఉండేదంటే ఒక టైం టేబుల్ ఉండేది. సోమవారం తెలుగు, మంగళవారం ఇంగ్లీషు, హిందీ ఇలా ఉండేది. ఆ చదివించడం కూడా ఉదయం చదవాలి, ఆ రోజు తెలుగు ఎగ్జామ్ ఉంటే సాయంత్రం ఎగ్జామ్ ఉండేది. ఆ ఎగ్జామ్ కూడా ఒక టైం టేబుల్ ఉండేది. 1 mark అయితే 10 ఇవ్వాలి, 2 marks అయితే 5 ఇవ్వాలి, 5 mark అయితే 1 ఇవ్వాలి. ఈ విధంగా అప్పటి నుంచి ఒక సిస్టమేటిక్గా చదివించడం జరిగింది. తర్వాత ఆ రోజుల్లో ఒకసారి మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టాం. ఇక్కడ వెంకటేశ్వర గారు అని మన డిప్యూటీ డిఓగా ఏదో చేస్తూ ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టాడు ఆయన. ఆ రోజుల్లో ఒక పాంప్లెట్ ఇచ్చి, నేను చెప్పేది 93 ఆ టైంలో అనుకుంటాను, ప్రతి స్టూడెంట్ గుట్టు కూడా ఒక పాంప్లెట్ ఇచ్చి కవర్ మీద పేరెంట్ పేరు ఇచ్చి ఇళ్ళకి పంపించడం జరిగింది. కొండారెడ్డి గారు కూడా వస్తాను, ఇదేంటయ్యా పనుల టైం కదా వస్తారో రారో అన్నాడు. ఆ రోజు మీటింగ్ రోజు మాకు 3 గంటలకు మీటింగు, 2 గంటలకు చూస్తే 2 ఉన్నారు, 2:30 చూస్తే ఒక 5-6 మంది ఉన్నారు. తర్వాత 3 గంటలకు చూస్తే దాదాపు 300 మంది ఉన్నారు. ఇక్కడే మీటింగ్ పెట్టి ఆ రోజు ఆయన మైక్ తెచ్చున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఏదైతే మనం చేస్తూ ఉన్నామో దాదాపు 27 years బ్యాక్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు మేము యానివర్సరీ జరుపుదామంటే వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక పట్టీ వేసి దాదాపు ఆ రోజుల్లో ఒక 7,000-8,000 వసూలు చేసి కొండారెడ్డి గారు ఆ రోజు మాకు మంచి భోజనం పెట్టారు. చికెన్, ఫిష్, రకరకాల ఫ్రైలు పెడితే ఆ రోజు తిరుపతి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ముంబై పిలిస్తే ఆయన చెప్పాడు, నేను 9 గంటలకు బస్సు ఉంది, నేను ఒక 5 నిమిషాలు ఉంటాను, వెళ్ళిపోతా అన్నాడు. కొండారెడ్డి గారు ఉండి సెల్ల రండి మీరు ముందు తర్వాత వెళ్తారు కానీ అంటే ఆ రోజు ఇక్కడ డ్యాన్స్ కూడా లేదు. ఒక 2 ట్రాక్టర్స్ ఒకదానికి ఒకటి ఆనిచ్చేసి వాటి మీద ఇక్కడ యానివర్సరీ జరపడం జరిగింది. దాదాపు ఆ రోజులు ఎలా ఉండేదంటే ఆ స్కూల్ అంటే పేరెంట్స్కి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఆ రోజు ఒక పెద్ద తిన్నాల ట్రాక్టర్ల మీద మనుషులు వచ్చారు. దాదాపు 2-3 వేల మంది జనాలందరూ గుమిగూడారు. తిరుపతి నాయుడు గారు అయితే 9 అన్నవాడు దాదాపు 11-12 గంటల దాకా ఉన్నాడు. గుర్తుందా కొండారెడ్డి గారు? తర్వాత ఈ ప్రోగ్రాం అయిపోయేసరికి అంత మంచి భోజనం అయినా కూడా మేము వెళ్ళి భోజనం చేసింది 3 గంటలకు భోజనం చేసాం. మా స్టాఫ్ ముఖ్యమైన వాళ్ళందరం కూడా 3 గంటలకు వెళ్ళి భోజనం చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నారంటే అలా ఇంట్రెస్ట్గా ఈ స్కూల్ అంటే మా స్కూల్ అనేటట్టుగా ఆ రోజు చేయడం జరిగింది. తర్వాత అలానే ఇక్కడ జోన్ పెట్టాం. జోన్ పెట్టాలంటే ఇక్కడ పీఈటీ లేడు.
ఆ రోజు పీటీస్ మీటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను. నాగేశ్వరరావు గారని సిఎస్పురం పీటీ గారు ఆయన తీసుకోవాలని ఆ రోజుల్లో 4 రూపాయలు భోజనానికి ఇచ్చేటట్లుగా ఆయన పీటీస్ అందరితో మాట్లాడుకొని ఆయన జోన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. సార్ నేను వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడితే 4 రూపీస్ పెడుతున్నారు సార్, కాబట్టి ఆయనకి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు ఫ్రీ మీల్స్ అనేది అసలు లేదు. సార్ నేను ముందే కొండాడి గారితో మాట్లాడాను, ఏమన్నా మనం ఏమన్నా ఫ్రీగా మీల్స్ పెట్టగలమా, మనం ఏమన్నా చేయగలమా అని. వస్తాను, ఏదైనా చేయి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు మాగుంట సుబ్బరాయుడు గారు ఆయన ఉన్నారు అప్పుడు. సరే ఆయన గెస్ట్గా పిలిచి చేద్దామని వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళందరూ మాట చెప్పిన తర్వాత పీటీస్ నేనుండి సరే అయితే మేము ఫ్రీ మీల్స్ పెడతామని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పీటీ తిడుతున్నప్పటికీ కూడా పీటీస్ అందరూ కూడా ఇక్కడికి ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఒక సిస్టమేటిక్గా ఫోన్స్ అనేవి లేవు, లేకపోయినప్పుడు కూడా కార్డ్స్ తెప్పించి ఏ రోజు ఏ గేమ్స్ జరగాలి, ఫస్ట్ డే ఏంటి, సెకండ్ డే ఏంటి, ఇలా కార్డ్స్ పంపించేసి ఒక సిస్టమేటిక్గా జరిగాం. అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే ఒక డయాస్ తయారు చేసి ఆ ప్రైజెస్ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది. సరే ఇందాక ఈ నర్సరీ అని చెప్పారు. ఆ రోజు ఈ ఫర్నిచర్ కోసం వీటి కోసం ఒక నర్సరీ తీసుకోవడం జరిగింది. అప్పుడు రమణారెడ్డి గారు అని మన కనిగిల్లో జేఎల్గా పనిచేస్తూ ఇప్పుడు ప్రిన్సిపాల్గా ప్రమోట్ అయి ఉన్నారు సారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నర్సరీ పెంచి తర్వాత మన ఇక్కడ కొలాయిలు అంటే ఇలాంటివి వేయించడం జరిగింది. కాబట్టి ఏదైనా ఆ రోజుల్లో ఒక సిస్టమేటిక్గా ఈ పాఠశాల ఉండబట్టి, అంతేకాకుండా ఇందాక చెప్పారు ఏదో 10-15 గ్రామాల నుంచి అని. నాకు తెలిసి దాదాపుగా 17 గ్రామాల నుంచి ఇక్కడికి పిల్లలు వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లోనే మేము ఒక 72 మందితో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి దాదాపుగా 500 పిల్లలు ఇక్కడ ఉండటం జరిగింది. ఆ తర్వాత అదే కోవలో అదే విధంగా వచ్చిన హెడ్ మాస్టర్స్ కానివ్వండి, ముఖ్యంగా ఇక్కడ పనిచేసిన స్టాఫ్స్ అందరూ కూడా చక్కగా పనిచేయబట్టి ఈ స్కూల్ అనేది నాకు తెలిసి జిల్లాలో ఉన్న బెస్ట్ స్కూల్స్లో ఇది కూడా ఒకటి అనుకుంటాను. లాస్ట్ 3 years బ్యాక్ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ తర్వాత మన స్టాఫ్ ఒకరిని పిలిచి ఒక డిఓ గారు ఒక మెడల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆ రోజు అందరి కృషి వల్ల ఈ పాఠశాలని ఈ విధంగా ఉండటం జరిగింది. బ్యాచ్ ఈ పిల్లలు ఈ విధంగా పిలవటం వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకొని బయటికి వెళ్ళిన పిల్లలు మళ్ళీ స్కూల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. చాలా చోట్ల చక్కగా స్థిరపడిన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ గ్యాదర్ చేయగలిగితే స్కూల్ డెవలప్మెంట్ కోసం కూడా ఏదైనా చేయొచ్చు. కాబట్టి నాకు తెలిసి ఇది ఆరంభం అనుకుంటా. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటివి చాలా జరుగుతాయి. ఆ జరిగినప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా అందరూ కాకపోయినా ఒక మంచి స్థిరపడి ఉన్న పిల్లలు స్కూల్ డెవలప్మెంట్ కోసం కూడా వాళ్ళు తోడ్పడితే బాగుంటుందని నేను కోరుకుంటూ చివరిగా ఒక చిన్న మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటంటే మాకున్న తృప్తి ఎలాంటిదంటే రీసెంట్గా మొన్న ఒక 2 నెలల క్రితం ఇక్కడ లింగాంటిపల్లి కుర్రాడు రేగలగడ్డ సీను, ఆ పేరు నాకు గుర్తులేదు, అతను మద్రాసులో ఒక మంచి జాబ్స్ ఇచ్చే ఐటీలో జాబ్స్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాడు. ఒకరోజు మా ఇంటికి వచ్చాడు, ఫ్రూట్ సైడ్ తీసుకొని వచ్చి ఇంకా నా కాళ్ళ దగ్గర కాళ్ళు పట్టుకొని నన్ను దీవించండి సార్ అన్నాడు. చూడండి, అంతకంటే ఒక టీచర్గా రిటైర్డ్ అయిన తర్వాత అంతకంటే ఆనందం మనకు ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇలాంటి స్టూడెంట్ చాలా మంది ఉన్నారు. ఈ స్కూల్లో చదివిన పిల్లలు చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రేమతో మాట్లాడేవాళ్ళు, అలాగనే పలకరించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి పిల్లలందరికీ కూడా నేను ఇంకోసారి చెప్పకూడదో తెలియదు కానీ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి నా థ్యాంక్స్ చెబుతూ ముగిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్కూల్ గురించి ఇంకొక 2 గంటలు చెప్పుకోవచ్చు, కానీ ఇది టైం కాదు, ఇది కాదు కాబట్టి నేను ఇంతతో ముగిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విద్యార్థుల కోసము వారు పడిన శ్రమను విపులంగా చెప్పారు. థ్యాంక్ యూ. దీని తర్వాత ఇప్పుడు జైలబ్దీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము.
సంగతి ఇక్కడ కొందరే కనిపించారు. మొట్టమొదటి ఈ ప్రదేశం చూస్తుండగానే కన్నీరు జాలువారాయి. అవి ఆనంద బాష్పాలు. కన్నీరు కానిదంటే అందులో కన్నీరు తెలుసు. అందులో ఆనందంలో వస్తాయి, ఏడుపులో కూడా వస్తాయి, అన్నింటిలో కూడా వస్తాయి. ముఖ్యంగా మస్తాన్ సత్తార్ వాళ్ళు కూడా ఓవర్ ప్రైమరీ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు వారి మీదనే నేను అంతా వదిలి నేను పని చేస్తాను. ఇప్పుడు చాలా చక్కగా కాండించారు సత్తార్ మాస్టర్ మరియు మన మాస్టర్. నేను ఒకటి చెప్తాను. నా సబ్జెక్ట్ ఎలిమెంటరీ స్టేజ్లో నేను ఎలా వ్యవహరించాను. నా వయస్సు 87 సంవత్సరాలు. నేను 1955 సంవత్సరంలో ఈ స్కూల్ ప్రవేశం నుండి 1955 సంవత్సరం నుండి 2000 వరకు పనిచేసినాను. 1955 నుండి 1994 వరకు ఇక్కడ ఉపాధ్యాయులుగా హెడ్ మాస్టర్గా పనిచేశాను. తదుపరి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ పెట్టారు. కొండారెడ్డి గారి ఫలితం అది కూడా. కొండగారెడ్డి గారిని గురించి చెప్పారు. వారి పొగడం కాదు, అది మన లిప్స్ పెదవుల నుంచి వచ్చే మాటలు కాదు, హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు. ఎంత డెవలప్ అయిందంటే ఈ విధంగా ఉన్నదంటే ఆ కష్టం అంతా వారిదే. వారిని ఎన్నడూ ఈ పాఠశాల చదువుతున్నటువంటి వారు కానీ, పాఠశాలలో వెళ్ళినటువంటి వారు కానీ, పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఎప్పటికీ మరవలేని విషయం. నేను ఒక చెప్పాలి. ఎలిమెంటరీ స్టేజ్లో నేను 1955 ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా ఇక్కడ ప్రవేశించినప్పుడు చిన్న గుడిసెలు సత్యనారాయణ గారి యొక్క చాలా చిన్నవి. ఒక్కొక్క గదిలో ఎక్కువ అంటే 10 మంది 15 మంది ఆ విధంగా ఉన్నారు. కొండారెడ్డి గారు అప్పుడు ఎలా సార్ మీరు యువకులు, ఇప్పుడు కాదు అప్పుడు, యువకులు అంటే ఇప్పుడు కాదు అప్పుడు, మీరు దీన్ని ఎలా చేస్తారో ఏం చేస్తారో దీన్ని మీ మీద వదిలిపెట్టేశాను. దీని భవిష్యత్తులో చాలా చక్కగా దిద్దాలి, రోజులు పెంచాలి అని చెప్పారు. అది నేను మనసులో చక్కగా గుర్తు పెట్టుకున్నాను. పిల్లకాయలంటే నాకు మహాప్రీతి, మహాప్రేమ. అక్కడి నుండి ప్రయత్నం చేసి 10 సంవత్సరాల తదుపరి రోల్ పెంచి దీనిని అప్పర్ ప్రైమరీ పాఠశాలగా మార్చడం జరిగినది. ఆ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో నేనే హెడ్ మాస్టర్గా ఉన్నాను. ఆ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో సత్తార్ గారు కూడా ఉన్నారు. ఇంతతో సరిపోలేదు అని చెప్పి కొండారెడ్డి గారు చేస్తుంటే దీనికి ఏ విధం చేతనే ఉన్నత పాఠశాలగా మార్చాలి, దీనికి కూడా నువ్వే కృషి చేయాలి అంటే అప్పుడు వీరున్నారు యువకులు, గుర్రాయి వాళ్ళు ఉన్నారు ఇద్దరు. వాళ్ళ యొక్క ఆసరా తీసుకొని వాళ్ళు డిపెండ్ అయ్యి చుట్టుపక్కల ఉండేటటువంటి సరౌండింగ్స్ విలేజ్ అన్ని ఇక్కడ తిరిగి మనకు హై స్కూల్కు కావాల్సినటువంటి స్ట్రెంత్ సేకరించడము జరిగినది. ఎలా చేశారో, ఎట్లా కష్టపడ్డారో, ఏమైందో ఏమో కానీ 1991 సంవత్సరంలో ఇక్కడ ఉన్నత పాఠ నెలకొల్పబడినది. అప్పటి వరకు అప్పటి పాఠశాలలో ఈ రోజంతా ఈ పిల్లకాయలంతా ఉండేవారు. నా ఆధ్వర్యంలో నేను ఇప్పుడు చెప్పినటువంటి వస్తారు. మరియు ఆ తర్వాత సుబ్రహ్మణ్యం గారు, పెంచలయ్య గారు మొదలుగా చాలామంది వచ్చారు. గౌస్ భాష గారు ఒక మ్యాథ్సే కాదు సోషల్ కూడా చెప్పేవారు. తమ్ముడు కూడా పనిచేశాడు. ఈ విధంగా పనిచేసుకుంటూ వచ్చినాము. తర్వాత హై స్కూల్గా మార్చాలని చెప్పి పెట్టారు కదా, దాన్ని కూడా కృషి చేసాం, తిరిగాం, కావాల్సినంత కూడా సంపాదించాం. హై స్కూల్ శాంక్షన్ అయింది. మరి పిల్లలేని ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు, మనకు పాస్ అయినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. రోజులు ఎక్కువ మందిగా ఉంటాయి కదా పిల్లగారు పెరిగేది. కాబట్టి ఎక్కడెక్కడ తిరిగామో తెలియకూడదు. ఏదో మా మాస్టర్ గారు చెప్పారు, ప్రయత్నం చేసాము. ఆ తర్వాత మా వాళ్ళిద్దరు హై స్కూల్ అయింది. హై స్కూల్ నెలకొనబడింది, స్టార్ట్ చేశారు. పిల్లకాయలు ఎట్లా ఎలా తిప్పలు పడ్డామో, ఏం చేసామో, ఎట్లా తిరిగేసామో పక్క స్కూల్లో నుంచి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకు మళ్ళీ మన పని జరిపిన తర్వాత మళ్ళీ వాళ్ళకి తీసిచ్చి వాళ్ళకు దెబ్బ రాకుండా, మన పాఠశాలకు దెబ్బ రాకుండా కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో మన సత్తార్ మాస్టర్
మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకా కూడా తర్వాత వీరంతా అయితే మనం వెంటనే గౌరవ భాష వచ్చేసారు. గౌరవ భాష మాస్టర్ సత్తర్ మాస్టర్ పట్టుకొచ్చారు. అది చక్కగా జరిగింది. ఆ విధంగా హై స్కూల్ నెలకొల్పబడింది. ఆ హై స్కూల్ నెలకొల్పబడిన తర్వాత కూడా నేను కొండారెడ్డి గారితో రిక్వెస్ట్ చేశాను. నేను సార్ నాకు నా ఇంగ్లీష్ అంటే ముచ్చట నాకు 8వ తరగతి తర్వాత హై స్కూల్లో కూడా నేను రిటైర్డ్ అయినంత వరకు ఒకటి లేక 2 సబ్జెక్ట్ నేను బోధిస్తూ పోయినాను. ఏది కొండారెడ్డి యొక్క అనుమతితో హెడ్ మాస్టర్ సాహెబ్ గారి యొక్క అనుమతితో అక్కడ కూడా పనిచేశాను. తదుపరి ఇంకా ఎక్కువ నేను చెప్తే పోస్ట్ మాస్టర్గా చేశాను, హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేశాను. ఇంకా చాలా నైట్ స్కూల్ కూడా నెలకొల్పారు. అది నైట్ స్కూల్ కూడా రాత్రిపూట పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చదువు రాదు, ఎక్కువ ఏళ్ళు ముద్దలు వేస్తున్నారు అనేటటువంటి దృక్పథంతో మన కొండారెడ్డి గారు నైట్ స్కూల్ ఏర్పాటు. ఆ నైట్ స్కూల్ కూడా నాకే ఇచ్చారు. ఫేస్ టు ఇన్స్ట్రక్టర్గా చేశాను. అది కూడా చేశాను. అది కూడా చేశాను. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉండేటటువంటి వారు నాతోటి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చూసినట్టయితే నా మళ్ళీ ఆనంద భాషలు వెలువడతాయి. కాబట్టి వాళ్ళందరూ చక్కగా ఉండాలని ఇక్కడ వేదిక అలంకరించిన వాళ్ళు కూడా చక్కగా ఉండి ఇంకా వాళ్ళకు జరుగుతుంది. ఇంకా కూడా బ్రెయిన్ ఉంది అంటే చేస్తారు. అయితే నేను పిల్లకాయలు కానిచ్చేది పిల్లలకు ఇప్పుడు పెద్దోళ్ళు ఎట్టేటోళ్ళు చేస్తారు, ఏమో చేస్తారు, ఎట్లా సాధించుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు రిటైర్డ్ అయ్యేదాకా చేస్తారు. ఆ రిటైర్డ్ అయిన తర్వాత బ్రెయిన్ చక్కని బ్రెయిన్ ఇచ్చి మంచి మనసు ఇచ్చి మంచి అవధారం ఇచ్చి పిల్లలకు చక్కగా తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళు చేస్తూ మరియు పిల్లలు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా నాడే పుత్రోత్సాహము తండ్రికి సముతి. తెలిసిందా పిల్లలు? మీకోసం మీ తల్లిదండ్రులు అమ్మ పొద్దున ఎప్పుడో తెల్లజాములు కానీ గుర్ర పెట్టి నిద్రపోతుంటాం, ఎప్పుడో లేస్తుంది, మీకు స్నానం చేయిస్తుంది, మేము టిఫిన్ ఇస్తుంది, చక్కగా టిఫిన్ ఇచ్చి పుస్తకాలు చేస్తాం. తండ్రి గారు ఎక్కడెక్కడ తిరుగుతారో, ఉద్యోగం చేస్తున్నారు, లేక కష్టపడుతున్నారు, ఎట చేస్తున్నారు, వాడు తింటున్నారు లేదో, వాడు కడుతున్నారు లేదో, మీకోసం కొంత వెచ్చించి మీరు ఒక్క చక్కగా చదువు చెప్తున్నారు. ఇప్పుడు పద్యం మీకు చెప్పి ఉంటారు, ఎలిమెంటరీ స్కూల్లో సుమతి పద్యంలో ఉంటుంది. దాని పుత్రోత్సాహము ఎప్పుడు పుట్టినప్పుడు కలగదు. అప్పుడు చక్కగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్పి ఆ చదువు సాధగా చేసినప్పుడు మీ తల్లిదండ్రికి ఇంకా సమాజానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆ విధంగా అనుకోండి. ఇంకా ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఏదో చెప్పాలంటే ఏంటంటే వస్తున్నాయి కానీ చేతులు వణుకుతున్నాయి. నేను కూడా ఇప్పుడు మీ తల్లిదండ్రి మేను పెంచుతారు. తల్లిదండ్రి మీ కాళ్ళు చక్కగా ఉంటారు, మంచి గుడ్డలు తీస్తారు, మా పిల్లలు హ్యాండ్సంగా ఉండాలి అంటారు. మీరు ఇంగ్లీష్కి వచ్చేసి ఇంగ్లీష్ చదువుతుంటే తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. అటువంటి తల్లిదండ్రికి మీరు వారి యొక్క కృషికి, వారి యొక్క శ్రమకు మీరు మూల్యం చెల్లించాలి. వారికి మీరు వస్తున్నామని కాదు, చక్కగా మీకు అన్ని వసతులు కల్పించారు. కాబట్టి మొట్టమొదటి ఇంకో విషయము, పాఠశాల ఉపాధ్యాయులు ఒక స్నేహితులు. మీరు ముందు కూర్చుంటారు, మీ ముందు ఉపాధ్యాయులు ఉంటారు, మీ గురువు గారు ఉంటారు. తల్లి తండ్రి గురువు దైవం, తల్లి తండ్రి గురువు దైవం చివర. తండ్రి ముందు, తండ్రి తర్వాత గురువు మూడు వారు. అప్పుడు వారు పాఠం చెప్తుంటారు. అటు పిల్లడం ఇటు పిల్లడం, ఆ సౌండ్ ఈ సౌండ్ చూడవద్దు. వాడు చెప్పేది చక్కగా వినండి, చక్కగా వినండి, చక్కగా వినండి, అర్థం చేసుకోండి. వినడం కాదు, ఏదో చెప్తుంటే ఎక్కడ మనసుంటే లాభం లేదు. ఇది మూడే మీకు కావాలి. వినడం, అర్థం చేసుకోవడం, వినడం, చెప్పింది అర్థం చేసుకోవడం, మళ్ళా సార్ ఏం చెప్పాడని మళ్ళీ ఇంకోసారి చదవడం, ఇంకోసారి చదువుకొని చదువుకున్నట్టు మీకు బాగా వస్తుంది. చెప్పారు కదా, చెప్పినప్పుడు మళ్ళీ చూసారుగా పేరు ఇది సార్ చెప్పారు, విన్నారు కదా, మళ్ళీ అర్థం మళ్ళీ రాయండి. అది దాన్ని ఒక ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్న సార్ చెప్పింది ఇది జవాబని కనుక మీరు చక్కగా చేసుకుంటుంటే మీరు ఎప్పుడు మంచి మార్కులతో మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. నేను ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కదా ఇక్కడ ఉండేటటువంటి యువకులు అని చేస్తున్నటువంటి వారు చేసినటువంటి శ్రమ, వాళ్ళు చేసిన కృషి, ఇంకా మీరు ఏం చేయాలనేటటువంటి
ఆహ్వానించారు. నేను మీరు ఇక్కడ ఉండేటట్టు చిన్నపిల్లకాయలు చెప్తున్నాను, మీరు చక్కగా వినండి, అర్థం చేసుకోండి, రాయండి. చక్కగా ఆలోచితమైపోయింది, ఏదేదో చెప్పాలనిపిస్తుంది. గ్రామ ప్రజలకు గ్రామంలో ఉండేటటువంటి వారికి మీ గురువు గారు వచ్చి ఉన్నారు. మీ గురువు అందరికీ పెద్దవాడిని, ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, అందరికి దీవిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అధ్యక్షుల వారికి తగ్గినటువంటి అందరికీ దీవిస్తూ మాస్టర్ గారి అనుమతితో ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా ఈ సంవత్సరం 10th క్లాస్ చదివే పిల్లలకి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 15 రోజున ఫస్ట్ ప్రైజ్గా ఒక 5,000, సెకండ్ ప్రైజ్గా ఒక 3,000, థర్డ్ ప్రైజ్గా 2,000 ఇవ్వటానికి నేను అనుకుంటున్నాను. దానికి హెడ్మాస్టర్ గారి అనుమతి కోరుతూ ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సభాముఖంగా ఈ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఇన్ని బహుమానాలు ఇస్తున్నందుకు మంచి మార్కులతో అయిన వారికి వేస్తారు. సంతోష్ సార్. ఇప్పుడు వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్న సర్పంచ్ గారు. వేదికను అలంకరించిన పెద్దలు, మన హెచ్ఎం ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎక్స్ఎంపీపీ పోతు కొండారెడ్డి గారికి, అదేవిధంగా మస్తాన్ సార్ గారికి, జైలాబ్దుల్ సార్ గారికి, అదేవిధంగా సుబ్రహ్మణ్యం సార్ గారికి, గౌస్ సార్ గారికి, అదేవిధంగా సత్తార్ సార్ గారికి, అదేవిధంగా యాకోబు ఎక్స్ సర్పంచి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలకు నా దీవెనలు. ఇలాంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరము 1 by 1 జరిగేటట్లుగా, ఆత్మీయ భావన పెరిగేటట్లుగా చేసి ఈ స్కూల్ యొక్క ఇంకా పేరు ప్రఖ్యాతులు సాధించి జిల్లాలోనే ఈ స్కూలుకు ఇలాంటి ప్రోగ్రాంలలోనే కాదు ప్రైజులలోనూ డెవలప్మెంట్లోనూ నెంబర్ 1 స్థితికి ఎదిగేటట్లుగా చేసిన పోతు కొండారెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడున్న స్టాఫ్ కానీ అప్పటి నుంచి పనిచేస్తున్న స్టాఫ్ కానీ ఎంతో పురోభివృద్ధి సాధించి అతి చిన్న స్కూల్ కాడి నుంచి ఇప్పుడు జిల్లాలోనే ఒక మోడల్ స్కూల్ స్థాయికి తీసుకొచ్చినందుకు ఈ యొక్క స్టాఫ్ మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. టైం లేదు కాబట్టి ఈ కార్యక్రమంలో ఇక నాకు అవకాశం ఇచ్చినటువంటి మా హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ పాఠశాలను శ్రద్ధగా చూసినందుకు. తదనంతరము సుబ్రహ్మణ్య గారిని మాట్లాడవలసిందిగా చేస్తున్నా. వీరు ఇప్పుడు ప్రస్తుతము హెడ్ మాస్టర్గా మార్కండాపురంలో పనిచేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు. ఈ వేదికను అలంకరించినటువంటి మన హెడ్ మాస్టర్ ప్రసాద్ రెడ్డి సారు, అదేవిధంగా సర్పంచ్ రమణారెడ్డి, యాకోబు, అదే సత్తార్ సారు, మస్తాన్ సారు, జైలాబ్దుల్ సారు, గౌస్ సారు, పెద్దిరెడ్డి సారు, అదేవిధంగా మన మిగిలిన స్టాఫ్ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ విషయం సార్లు చెప్పినట్లు అందరూ చెప్పేశారు. ఈ విషయం ఒక 3 నెలల నుంచి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కృషి ఫలితంగానే ఈ 93-94 బ్యాచ్ వాళ్ళందరినీ కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నేటివ్గా కొంతమంది మాకు రోజు కనిపిస్తుంటారు, కానీ కొంతమంది సుమారు 50% ఎప్పుడో ఈరోజే చూస్తున్నాం అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మాకు తెలియదు. ఈరోజు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంతమంది మంచి పొజిషన్లో, కొంతమంది అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. కాబట్టి మాకు అదే చాలా సంతోషము. మరి వాళ్ళ పిల్లలు కూడా నేను ఈ 2000 నుంచి ఒకటేంటంటే విషయం చెప్పాల్సింది, యూపీ స్కూల్ అప్గ్రేడ్ చేసినప్పుడు మన కొండారెడ్డి ఇప్పుడు మనకు టీచర్స్కి కౌన్సిలింగ్ అంటే మన ఇష్టం వచ్చిన ప్లేస్ మనం కోరవచ్చు. కానీ అప్పట్లో 90 ప్రాంతంలో మనలా చేసింది హవా. ఆ టైంలో మన కొండారెడ్డి గారు ఎంక్వైరీ చేసి యూపీ స్కూల్ని హై స్కూల్ చేస్తున్నాము, మీరు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు ఎవరంటే మనకు అక్కడ ఈ ఎలిమెంటరీ స్కూల్లో స్టాఫ్లో 7 మంది ఉంటే వాళ్ళు మ్యాథ్స్ మేము చెప్పలేమని చెప్పబట్టి అప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని సార్ సెలెక్ట్ చేశాడు. ఇద్దరు ఈ మండలంలో 4 ఉన్నారనమాట. ఎవరంటే యువి నారాయణ రెడ్డి, ఏరువారిపల్లి హెచ్ఎం,
అదేవిధంగా సురేష్ సారు హెచ్ఎంపాడు సార్ హెడ్ మాస్టర్, మరి అదేవిధంగా నేను, తర్వాత రమేష్ సార్ నలుగురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు యూపీ స్కూల్స్లో నుంచి మేము రామన్నారు. అందువల్ల నన్ను ఇక్కడ హై స్కూల్ చెప్పాలనే ఉద్దేశంతో సారు మన ఇక్కడ పోస్ట్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 90 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా నేను ఇక్కడ మ్యాథ్స్గా చెప్పాను. అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ 2009 నుంచి 2017 వరకు మళ్ళీ ఇక్కడ చెప్పటి చాలా అనుబంధం ఉంది. మరి ఈ విధంగా ఆయన చెప్పాలంటే చాలా అనుభూతులు ఉన్నాయి. కానీ ఇది చాలామంది అందరూ పిల్లలు కానీ అయ్యవాళ్ళు కానీ చాలా ఇదిగా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా ఈ బ్యాచ్కి, ప్రత్యేకంగా ఈ 93-94 బ్యాచ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ మీటింగ్ని తెలుపుతూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. సభకు నమస్కారం. ఈ సమావేశంలో ఆశీనులందరికీ నా నమస్కారాలు. ఈ స్కూల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే కొన్ని గంటలు పట్టొచ్చు. అంత టైము లేదు, మీరు వినే స్థాయిలో కూడా లేదు. కానీ ముఖ్యంగా ఈ స్కూల్ డెవలప్మెంట్కి పాటుపడినటువంటి ముగ్గురు గురించి కంపల్సరీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హై స్కూల్ అనేటటువంటి మొక్కను నాటినట్టు మహానుభావుడు ఎక్స్ ఎంపీపీ గారు అనేటువంటి పోతి కొండారెడ్డి గారు. ఆయన ఎంతో ఆశయంతో, గొప్ప లక్ష్యంతో చుట్టుపక్కల ఉండేటటువంటి దాదాపు 20 గ్రామాల పిల్లలు పడేటటువంటి బాధను చూసి వాళ్లకు దగ్గరలో అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఈ హై స్కూల్ విద్యను తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమతోటి, కృషితోటి ఈ యొక్క హై స్కూల్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ విధంగా అతను తీసుకువచ్చినటువంటి మొక్క నాటినటువంటి ఆ యొక్క స్కూల్ని శాఖోపశాఖలుగా ఇప్పుడు ఇంతమందికి నీడనిచ్చేటటువంటి ఒక పెద్ద చెట్టుగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కష్టపడినటువంటి ఇద్దరు స్టాఫ్, ముఖ్యంగా ఐసీ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ అయినటువంటి మస్తాన్ సార్ గారు, అదేవిధంగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సత్తా సార్ గురించి మీరందరూ కూడా తెలుసుకోవాలి. హై స్కూల్ నడపడం అనేటటువంటిది ఎంత కష్టం అనేటటువంటిది మీకు తెలుసు. కానీ వాళ్ళు ఒక సబ్జెక్ట్ టీచర్ అంటూ కాకుండా వాళ్ళకు వచ్చిన ప్రతి సబ్జెక్ట్ని తన ఎదురుగా ఉండేటటువంటి పిల్లలకు ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా దగ్గర తీసుకొని వాళ్ళకు ఎటువంటి ఇద్దరితో అయితే సరిపోదు, కొద్దిగా కష్టమవుతుందేమో అని చెప్పి మాలాంటి ప్రైవేట్ అప్పటి రోజు మమ్మల్ని కూడా ఒక వ్యక్తిగా, సభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి వాళ్లకు ఈ సభాముఖంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఆల్రెడీ అందరూ చెప్పేశారు, ఒక ప్రెస్ పెట్టి ప్లేయర్స్ అందరికీ, వచ్చినటువంటి అతిథులకి జోనల్ జరిపినటువంటి ఘనత మొట్టమొదటిగా ఈ కేవీపల్లికే చెందుతుందమ్మా. అదేవిధంగా ఇప్పుడు మనం నిలబడి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి వచ్చినటువంటి ఈ యొక్క స్టేజీని కూడా అప్పటి రోజుల్లో మొట్టమొదటిగా ఈ యొక్క స్టేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కేవలము ఇద్దరి వల్ల కాదు, అయినా కూడా వాళ్లకు సహాయ సహకారాలుగా ఒక నలుగురిని, ఒక చిన్న రాంబంటు లాంటి ఒక చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అహర్నిశలు. ఇంకొకటి చెప్పాలమ్మా మీకు, ప్రభుత్వ పాఠశాల అంటే ప్రభుత్వ పాఠశాలగానే ఉంటుంది, ప్రైవేట్ పాఠశాల అంటే ప్రైవేట్ పాఠశాలగానే ఉంటుంది. అక్కడ స్టడీ అవర్స్ కానీ
అక్కడ చేసేటటువంటి పిల్లల యొక్క ఏదైనా ఒక పని చేయటం అనేది, ఆచరణ చేయటం అనేది, చెప్పటం అనేది చాలా తేలిక. మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి మస్తాన్ సార్ గారు ఒకటే మాట చెప్పేవారు, చెప్పటం వేరు, ఆచరించడం వేరు. 1993-94 బ్యాచ్, దాదాపు 27 సంవత్సరాల క్రితం చదివినటువంటి విద్యార్థులు మనకు గురువులైనటువంటి బోధించినటువంటి ఉపాధ్యాయులను ఒకసారి కలుసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళ యొక్క బాగోగులు, అందరూ బాగున్నారనేటటువంటి విషయము, ఇంకా భగవంతుడు వాళ్లకు ఆయురారోగ్యాలు ఇంకా కల్పించాలని, వాళ్ళ యొక్క పిల్లలు కూడా మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభను ముగిస్తున్నాను. సీతారామ గారు ఒక శ్రీ శతకం రచించారు. ఇది వారి పోతు కొండారెడ్డి గారి చేతుల మీదుగా 93-94 బ్యాచ్ సభ్యులు సుబ్బారావు గారికి అందజేసిన తర్వాత కొండారెడ్డి గారు మాట్లాడతారు. అయిన తర్వాత భోజన విరామం ఉంటుంది. తర్వాత మిగిలిన కార్యక్రమం తర్వాత వాళ్ళు ఏర్పాటు చేస్తారని చేస్తున్నాం. సుబ్బారావు గారు. సభాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, ఈ పాఠశాల హెచ్ఎం గారు అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పేరున ప్రతి ఒక్క ఉపాధ్యాయులు, నాకు అక్షరాభ్యాసం చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఆయన వయసు కూడా 87 సంవత్సరాలు, నా వయసు కూడా 67 సంవత్సరాలు. వారు నాడు ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు షేక్ జైలాబ్దీన్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాలబాలికలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆ పరమేశ్వరుడు, పార్వతీ తల్లి మీరు మనసారా దీవించి సుఖ సంతోషాలు కాదు, అక్షరాభ్యాసం చేసినటువంటి గురువు తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆ గురువును ఏనాటికి మర్చిపోకుండా ఈరోజు ఇంత సంతోషంగా నేను కన్న కలలు నెరవేరడానికి ముఖ్యంగా ఈ పంచాయతీ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా వాళ్ళకి వందనాలు కాదు, ఎన్ని రకాలుగా నేను తర్వాత వాళ్ళకి రుణపడి ఉన్నాను. వారు ఆనాడు నాకు ఏకగ్రీవంగా సర్పంచ్ ఇవ్వటం జరిగింది 81లో. ఆ సర్పంచ్ కావడమే తర్వాత నేను తాలూకా అప్పుడు సమితిలు, ఆ సమితిలో ఆనాడు తర్వాత సమితి వైస్ ప్రెసిడెంట్గా 56 మంది సర్పంచులు ఉంటే నన్ను ఏకగ్రీవంగా ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. నాకు వద్దన్నాను ఆనాడు. ఈ స్థాయికి ఈ స్కూళ్ళు ఇంత అభివృద్ధి పదంలో నడవడానికి కారణం ఆ రోజు నేను సర్పంచ్ కావటమే. ఈ గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి ఆ రోజు నన్ను మనసారా దీవించి ఆశీర్వదించి నాకు ఆ రోజు సర్పంచ్గా చేయటము ఏకగ్రీవంగా. కానీ ఆనాడు ఆ వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్ కానీ కట్టే వాళ్ళు తర్వాత అని చెప్పేసి ఆ రూపాయి కూడా వాళ్ళే కట్టేస్తున్నారు, నాకు వద్దన్నా కూడా. ఆ రోజు ఈ గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి ఆ వాళ్ళు ఆశీర్వదించినటువంటి దానివల్లనే ఈ స్కూల్ ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుందంటే వారందరి ఆ రోజు ఆశీర్వదించడమే. ఈ గ్రామ ప్రజలకి ఎప్పటికి కూడా చిరకాలంగా వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. సమితి వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ రోజు 56 మంది సర్పంచులు ఉంటే నాకు 54 మంది 52 మంది సర్పంచులు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత ఆ రోజు ఉన్నటువంటి కాదు నా మీద పోటీ పెట్టాలన్న లాస్ట్కి 4. మా నాన్న 3 సార్లు సర్పంచ్గా ఆయన ఏకగ్రీవంగా జరగడం జరిగింది అన్నాడు. కానే కాదు, నేను బాగా మా నాన్నగారు నన్ను పై ఉన్నత చదువులు చదివించాలంటే నాకు ఆ యోగం లేదు అని ఏమైనా సరే ఏడ పాఠశాల తర్వాత అని చెప్పి యూపీ స్కూల్ పెట్టాలని ఆ రోజు తలదాతలు నేను ఫస్ట్ ఇల్లు కట్టాలని ఈ స్థలం కొంటే 28 సెంట్లు, వారు మళ్ళీ ఇట ఆగ్నేయ మూలంగా రావడానికి లేదు తక్కిలపాటి నుంచి. మరి నేను జిల్లాలో ప్రథమ స్థాయిలోనే ఈ పాఠశాల రావాలా, ఎంతో అభివృద్ధి చెందాలా, ఎంతో పైకి రావాలా. మరి ఆ రోజు ఏమీ బిల్డింగ్లు లేవు, రకరకాల బిల్డింగ్లు తీసుకొచ్చి నాకు అవకాశం ఉంది కట్టాను. ఆ బిల్డింగ్ స్లాబ్ వేస్తుంటే ఆ రోజు నిద్రాగారం లేదు, ఆ ఎదురు బిల్డింగ్ పెద్ద బిల్డింగ్.
సరే ఈ బిల్డింగ్ తర్వాత తీసుకొచ్చి కట్టాలంటే 5 నెలల్లోనే కట్టేశా, 6 నెలల్లో చేశా, జిల్లాలో ఎవరు చేయలే. ఈ కమ్యూనిటీ హాల్ కానీ సెంటర్ క్లాస్ బిల్డింగ్ కానీ నాకు అవకాశం ఉంది కట్టి రకరకాల బిల్డింగ్లు తీసుకొచ్చి ఇది ఎట్టయినా కూడా ఒక మోడల్ స్కూల్ అందరికీ ఆదర్శవంతంగా అయితే ఒకటి ఎప్పుడు ఆనాడు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా సత్తర్ కావచ్చు, మస్తాన్ కావచ్చు, మిగతా 7 ఉన్నటువంటి నాకు అసలు అంత ఆప్యాయత, ఆ గౌరవం, ఆ ప్రేమ, ప్రధాన ఉపాధ్యాయులు అంటే తర్వాత ఆ రోజు ఉన్నటువంటి విలువలు ఇట్లా ఆ రోజు జరిగింది. అయ్యా మీరు చెప్పాలా, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇటు పంపిస్తున్నారు పిల్లలు. ఈ 4 మండలాలకి సెంటర్ ప్లేస్ ఇది. అటు పీసీపల్లి మండలం, అటు పామూరు మండలం, అటు వెలిగళ్ళ మండలం కూడా వస్తుంది పద్మాపురం నుంచి పిల్లలు, కనిగిరి మండలం. ఈ విధంగా ఇంత అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు రెయ్యనక పగులనక పరీక్షల టైంలో తర్వాత సార్ మన శని ఆదివారాలు కూడా క్లాసులు పెట్టాలంటే నా మాటను మన్నించి ఆ రోజు ఆ విధంగా సహకరించబట్టే ఈ స్కూల్కి ఇంత అభివృద్ధి లేఖ తీసుకొచ్చినారంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు అందరికీ రుణపడి ఉన్నాం. ఈ రోజు ఈ సంతోషం ఇంకా ఈ రోజు కూడా ఈ బ్యాచ్ చేసినారు ఆత్మీయ సభని. ఈ కార్యక్రమం జరిపినందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ తర్వాత కర్త కర్మ క్రియ వాళ్లే ఈ రోజు తర్వాత చెప్పే సుబ్బారావు గారు కానీ ఈడు ఉన్నటువంటి ఆ లెక్చరర్ కానీ తర్వాత వీళ్ళందరూ కూడా ఈడు చదువుకోబట్టే ఇంకా తర్వాత బ్యాచ్ కూడా స్టేట్స్ లో ఎంతో మంది ఉన్నారు. అసలు ఈ స్కూల్ గురించి ఎంత శ్రమ, ఎంత కష్టము, ఎంత బాధ, అందరూ సమిష్టిగా ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించబట్టే ఎక్కడ పనిచేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుల టైమింగ్స్ కానీ పోయి కరే ఆడికి పోతే కరెక్ట్గా పోవాల టైమింగ్స్ కానీ ఆ రోజు మాకు అధికారాలు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్ పెట్టడానికి కూడా ఇదొక్క మండలంలోనే ఇది ఒకటే పంపించారు మన తక్కెలపాడు. అందువల్ల ఈ కచ్చెలవాడిపల్లి హై స్కూల్ మళ్ళీ ఇంటర్మీడియట్ కాబోతుంది, నాకు పూర్తి నమ్మకం ఉంది. మొన్న విద్యాశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది, ఇంకా బిల్డింగ్స్ కానీ ఏ రకంగా అయితేమి ఇంకా అత్యున్నత స్థాయిలో ప్రథమ స్థాయిలో జిల్లాలోనే ఒక ప్రథమ స్థాయికి తీసుకొస్తారని ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని, పరీక్షా సమయంలో కాదు నాణ్యమైన విద్యా బోధనలు ఏమి సహకారం కావాలన్నా అన్ని రకాలుగా మొన్న నాడు నేడు జరిగింది, అన్ని వసతులు ఏర్పాటు చేసినారు. మళ్ళీ ఆ అమ్మాయి తర్వాత ఎంతో ఉన్న స్థాయికి ఆ కుటుంబాన్ని తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఇల్లు కూడా అంత పరిశుభ్రంగా పిల్లలు తీర్చిదిద్దాలంటే అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలంటే తల్లి ముఖ్యము, తర్వాత తండ్రిది ఏముంది. ఇలాంటి పరిస్థితులు కూడా నాకు 3 పిల్లలు బ్రహ్మాండంగా వాళ్ళు బాగా చదువుకున్నారు. నేను చదువుకోలేకపోతే కస్తీరు చదివించాను. అంత ఆనంద భాష వాళ్ళే కళ్ళమ్మటి 87 సంవత్సరాలు జయలలిత గారు ఈ రోజు ఈ ప్రాంగణం అంతా చూసి కలి తిరిగి పిల్లలు ఈ వాతావరణం చూసి ఆయన ఆనందానికి అవధులు లేవు. అలాంటి వాతావరణం కల్పించినటువంటి ఇంకా కష్టపడాలా, ఇంకా మనం నాణ్యమైన విద్యాబోధనలు నేర్పాలా, మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మౌలికమైన అన్ని ఏర్పాటు చేస్తుండ్రు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ విడత 2 నాడు నేడు కార్యక్రమం రాబోతుంది. మరి మనకు కావాల్సినటువంటి అన్ని కూడా దాదాపు 70% అయినాయి. కాకపోతే భోజనశాల ఒకటి లేదు, వంటగది లేదు. వంటగది కట్టించారు. అలాంటి పరిస్థితి ఈ ప్రాంగణంలో ఇంకా కూడా మంచి అత్యున్నత స్థాయికి ఈ విద్యార్థులను తీర్చిదిద్ది నాణ్యమైన విద్యాబోధన చేసి అన్ని రంగాల్లో వాళ్ళు మంచి నిష్ఠాతులైనటువంటి విద్యార్థులు తీర్చిదిద్దితే ఎప్పుడు కూడా ఇందాక అంటున్నాడు మన మస్తారే ఆయన ఎక్కడో తర్వాత ఐఐటీలో అతను ఉండి ఈ రోజు తర్వాత వచ్చేసి పలానా స్థాయిలో నేను ఉన్నంటే అందరూ మన ఇక్కడ చదివిన పిల్లలు ఎంతోమంది స్టేట్స్లో ఉన్నారు. అయితే మళ్ళీ కూడా ఇప్పటికే వాళ్ళకి ఆకలి అవుతా ఉంది, అన్నీ చేస్తూ ఉన్నారు. అందువల్ల మీ అందరూ కూడా సహాయ సహకారాలు అంతమని ఇప్పుడు వచ్చినటువంటి ఆ బ్యాచ్ సుబ్బారావు గారు కానీ ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏంటో అన్నీ తెలుసుకొని మీరంతా ఆలోచించి మీరు ఫలాన్ని చెప్తే వాళ్ళు ముందుకు వస్తారు. అవన్నీ కూడా పిల్లలు మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా ఇక్కడ చదువుకున్న అత్యున్నత స్థాయికి ఎదగాలని, ఇక్కడ చదివిన పిల్లలు సర్పంచ్లు అయినారు, మండల ప్రెసిడెంట్లు అయినారు, ఇంకా పై స్థాయికి పోవాలని, మంచిగా ఉండాలని వాళ్ళందరినీ కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ పిల్లలకి మరి అందరు కూడా మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక చిన్నది